హలో అందరికి ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తు ఉన్నాం. ఇవాళ సండే, అందరికి హ్యాపీ సండే. మరి సండే అంటే స్పెషల్ ఉండాలి కదా పిల్లల కోసం. మేమైతే ఇవాళ మార్నింగ్ లేచి రెడీ అయ్యి డైరెక్ట్ పార్క్ పోతాను. కొంచెం తిన్నాం, పిల్లలకు కూడా తినిపించిన, ఎందుకంటే ఎనర్జీగా వాళ్ళు కాసేపు అక్కడ ఆడుకోవడానికి, స్పెండ్ చేయడానికి. మేమైతే ఈ రోజు పిల్లల కోసం టైం స్పెండ్ చేద్దామని అయితే ఇవాళ పార్క్ తీసుకుపోతున్నాం పిల్లల్ని. రెడీయా? చెప్పేంటి? ఇవాళ సహాన్ బర్త్డే, మర్చిపోయినావా అని అడుగుతాడు. బర్త్డేనే, సాయంత్రం పోదాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పార్క్ పోయి వచ్చి సాయంత్రం సహాన్ బర్త్డే పోదాం. పార్క్ పోదామా? రెడీయా? రెడీ అట. బాగా ఎనర్జెటిక్ గా ఉన్నారు వీళ్ళు. మాట్లాడు, చిట్టలు మాట్లాడతాడు. నేను పక్కన పెట్టేసి చిట్టలు మాట్లాడుతుంది ఇక నెక్స్ట్ టైం. మాట్లాడతాను మైక్ తీసుకుంటాను. మాట్లాడు మరి. ఎలా ఉన్నారు అని అడుగుతాను. మా చిట్టలకి రెస్పాండ్ అవ్వండి. ఇంకా ఎటు పోతాన్నావు? సో మొన్నటి నుంచి అడుగుతారు పాపం, పార్క్ తీసుకోవో అని. మా పిల్లలకు స్కూల్ ఉంటుంది ఈవినింగ్, అసలు టైం సరిపోతలేదు. సో ఇవాళ సండే కదా, సో స్పెషల్గా పిల్లల కోసం అయితే మేము ఇలా పార్క్కి పోతున్నాం. బాయ్. బ్యాట్ ఎందుకే? బ్యాట్ కూడా పట్టుకున్నావుగా. చిట్టు తల్లి, బాల్ పట్టుకున్నావా? బాల్ బ్యాట్ ఎందుకు రా పార్కులా? క్రికెట్ ఆడుకుంటారా? రిషాన్, మీ స్కూల్ వచ్చింది, స్కూల్ పోతావా? శ్రీ వాగ్దేవి యూపీ స్కూల్. పార్క్ కి వీళ్ళ స్కూల్ ముందు నుంచే పోవుడు, దగ్గరకు వచ్చేసింది పార్క్. బాటిల్ లేవది చిట్టలకి, బాటిల్ ఇచ్చేయరా? నీకు లేవది, నీ అంత ఉందా బాటిల్? పార్క్ వచ్చేసాం. వావ్, గ్రీనరీతో మంచిగా ఉంది, గ్రీనిష్. వావ్ వస్తుంది. అక్కడ లవ్ సింపుల్ అవన్నీ. అరే ఉయ్యాల లేదే, ఉయ్యాల లేదు. ఎండ వచ్చేసింది తొందరగానే, అందుకే పిల్లలు కొంతమందే ఉన్నారేమో. పట్టుకుంటా. ఎక్కువ రిషాంత్ ఎంజాయ్. ఎండ కొడతాను కాకపోతే కొంచెం. మమ్మీ నేను ఇక్కడ ఎక్కుతాను అని చెప్తాడు. వా వెరీ గుడ్. ఇంతకు ముందు ఎక్కడానికి భయపడేది రిషాన్, ఇప్పుడు మంచిగా ఎక్కుతాడు. చిట్టలు ఉంటున్నప్పుడు రిషాన్ అసలు ఇది ఎక్కకపోయేది, భయపడేది. ఇప్పుడు అలవాటైంది, మంచి అప్పుడప్పుడు తీసుకొస్తా అంటే అలవాటైంది, మంచి ఎక్కుతాడు, ఆడతాడు. ఇంకా ఫుల్ మంది ఉంటుండే, కొంచెం ఎండ కొడతాందని చెప్పి ఎవరు రాలే. అటు పోతున్నావా రా? జారు భలే ఉంది కదా ఇది. దారా చిట్టలు రా, రెడీ. ఎట్లుంది? ఇగో మీరు ఇక్కడనే ఉండరు, నేను ఇంటికి పోయి వస్తా. మరి రాత్రి దాకుంటారేమో ఇక్కడ, నైట్ దాకుంటా. ఎంజాయ్ చేస్తావు? మా స్కూల్ రేపు ఎట్లా స్కూల్కి పోవాలి? హోంవర్క్ రాశారు కదా మీరు? నిన్ననే రాశారు. ఇలా పార్కుకి రావాలని నిన్ననే రాశారు. ఇలా మొత్తం పార్కులనే ఉంటారట వీళ్ళు. నేను ఇంటికి పోయి అన్నం తినేస్తా, నాకు ఆకలి అవుతుంది. పోవాలా? మీరు ఉంటారా? డాడీ కూడా వేయండు, డాడీ నేను ఇద్దరం పోతాం. ఊదందట. ఏం కాదు, ఎక్కువ భయపడక, ఎక్కువ నేనున్నా కదా, ఎక్కువ ఏం కాదు, ఎక్కువ. ఇంకోటి ఉంది కదా దండ, ఖాళీ అక్కడ ఖాళీ. వెరీ గుడ్ చిట్టలి. భయపడుతుంది చిట్టలి. అగ్గో చిక్కు వచ్చిందిరో, చిక్కు. ఆర్యన్ వచ్చిండు. ఆల్రెడీ జారింది. ఆర్యన్ ఫస్ట్ టైం ఇప్పుడు. ఆర్యన్ ఎటు వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు?
ఇగో బాబాయ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు ఆర్యన్ కోసం. అక్కడ ఉండే ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు నీడకు ఆర్యన్ కోసం. ఎక్కువ ఆర్యన్ ఎక్కువ, ఆర్యన్కి ఎక్కరాదే. ఇడిచిపెట్టు, ఆర్యన్ ఎక్కుతాడు. రిషాన్ తమ్ముడు తర్వాత మీరు ఎక్కండి. హాయ్, భయపడతాడు కావచ్చు. ఈ లైన్ కట్టిర్రు ఒకరు వెనుకొకరు. అయ్యో ఎంతమంది రా. అయ్యో లేపే లేపే. ఎట్లు పాలే గట్టిగా పన్నా, స్పీడ్ పన్నా. కూర్చుంటాడు. ఫుల్ సంతోషం ఉన్నది, సంబరం అవుతుంది పొట్టోడి. ఆడడంలో ఫస్ట్ ఉన్నాడు. యాలా ఏంటిది ఇది? ఆర్యన్ ఇది ఏంటిది? ఆర్యన్ ఇది ఏంటిది? ఉయ్యాలా ఉయ్యాలా. ఈ సంబరం అవుతుంది పొట్టోడికి. ఉయ్యాలా అట ఉయ్యాలా. స్పీడ్ పన్నా. ఆర్యన్కి భయం అవుతలేదు కానీ రిషాన్కి భయం అవుతాను. మమ్మీ వద్దు అంటాను. ఆర్యన్ ఏమో సప్పుడు ఎత్తలేడు, ఎంత స్పీడ్ ఊపినా. ఊపన్నా ఎంజాయ్ చేస్తాడు. భయం అవుతుందా? మేము ఫస్ట్ వచ్చినాం నీకంటే ఫస్ట్. మమ్మీ రాలే. ఉయ్యాలా ఉయ్యాలా అంటాడు. అస్సలు భయపడతలేడు. వామ్ము వామ్ము. రిషాన్ అన్న భయపడతాను కానీ ఆర్యన్ భయపడతలే. అవి ఎంజాయ్ చేస్తాడు. స్పీడ్ ఊపుదా, ఇంకా స్పీడ్ ఊపుదా. అస్సలు భయపడతలేడు. అమ్మో ఇంత స్పీడ్ ఊపినా భయపడతలేడు. నాకే భయం నీదికి పోతా అన్నవాడు. పెద్దగా ఉంది ఇది మరి, భయపడకు. జార్ జార్ జార్. అరే జారు జార్. భయపడతాను. ఇంకా జారు. ఫియర్లెస్ ఉన్నాడు పొట్టోడు. చిక్కి జిజ్జిన్ జిజ్జికి జిజ్జిన్ జిజ్జికి జిజ్జిన్ జిజ్జికి జిజ్జిన్ జిజ్జికి. చిన్న డక్కు లెక్క నడతాను. చిన్న డక్కు ఉంటుంది కదా, సేమ్ డక్కే. మళ్ళీ ఎక్కుతావా? మళ్ళీ ఎక్కుతా ఆర్యన్. పైకి ఎక్కుతాడు. రివర్స్ మనిషి. పట్టుకో పట్టుకో. ఏం భాష ఇది? అక్క దిగండి, దిగు నువ్వు. కానీ తమ్ముడు ఎక్కుతాడట, దిగు. ఎక్కుతాడట. అయ్యో ఫస్ట్ కాంచి భయపడతాడు. ఇక్కడ నుంచి జారు ఆర్యన్. జారు 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 జారు. చాలు, మళ్ళీ ఎక్కుతాడట. అయ్యా అలా ఈ ముడ్డి దబ్బుతా కథ. పాప బాబాయ్ పాయింట్ కథం చేస్తాను. ప్రశాంతంగా ఉంది ఇక్కడ, చల్లగా కూర్చుంటే. చికెన్ చేస్తానువా? మట్టిలో ఏం చేస్తాను? అగు వామో, మట్టిలో బంగారం దొరుకుతాను. అగు బా హ్యాపీ బర్త్డే అంట. అదేంటి పుల్లనా? ఇది క్యాండిలా రా? చిక్కు ఏంటిదిరా? క్యాండిలా? ఉఫానా మరి. హ్యాపీ బర్త్డే. ఇసుకలు ఇన్ని ఆటలు ఆడొచ్చా నాకు ఇప్పుడే తెలిసింది. ఎంత కూల్గా ఉందంటే వెదర్, మస్తు పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇక్కడంతా గ్రీనరీ కానీ, పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆర్యన్ అయితే ఎంత అల్లరి చేస్తాడో చూడండి. మళ్ళా గొలుసు పట్టుకొని అస్సలు వదులు పెడతలేడు. ఇంకా ఊగుతాడట ఉయ్యాల. ఎంత వదులువన్నా వదులుతలేడు. బంక పట్టుకున్నాడు. ఇవాళ ఎక్కించేదాకా పట్టిండు. లాస్ట్ కి వాళ్ళ బాబాయ్ ఎక్కించిండు ఉయ్యాల. వావ్, చల్లటి వాతావరణంలో పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ సండే తీసుకురావాలనే ఉంటది కానీ ఎవ్రీ సండే ఏదో ఒక పార్టీయో ఏదో ఒకటి ఉంటది. అసలు వీలు కాదు పిల్లల్ని తీసుకురావడానికి. ఏది వచ్చినప్పుడే మంచిగా ఆడుకుంటారు. పిల్లలతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసినాం. పిల్లలు ఎంజాయ్ చేస్తే మనం కూడా ఎంజాయ్ చేసినట్టే కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టే కదా. నేను పిల్లల విషయంలో బాగా రియలైజ్ అయినా. ఎందుకంటే ఆ చిన్నతనం మళ్ళీ పోతే రాదు.
వాళ్ళు పెద్దగైనాక మళ్ళీ చిన్నగా గమ్మంటే గారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళతో మనం గడపాలి, టైం స్పెండ్ చేయాలి. పిల్లలతో మనం గడిపిన ప్రతి నిమిషం కూడా మనకు ఒక స్వీట్ మెమరీ కావాలి. మీరు కూడా తల్లిదండ్రులు మీకు ఎంత వర్క్ ఉన్నా సరే పిల్లలతో టైం స్పెండ్ చేయండి, పిల్లల్ని పార్క్ తీసుకుపోండి, వాళ్ళతో కలిసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మా పిల్లల విషయంలోనైతే నేను ఇట్లా డిసైడ్ అయినా, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. సార్ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసి చూపిస్తా. మస్తు ఉంది పార్క్, పెద్దగా ఉంటుంది. రామ్నగర్ పార్క్, మంచిర్యాల రామ్నగర్ పార్క్. అవి ఎక్కుతాడట. ఎక్కుతా అవి ఇక్కడ ఎక్కుతా అని అల్లరి చేస్తా. రిషాన్కు దెబ్బ తాకింది పాపం. ఏది చూపి, నీ చేతులు చూపి. దెబ్బ తాకింది రిషాన్కి, అందుకే ఏడతాను. జాగ్రత్తగా ఆడుకోవాలి. అటు ఇటు చేసి రిషాన్ దెబ్బ తగిలించుకున్నాడు. కానీ ఇవన్నీ కామన్, ఆటలు దెబ్బలు అన్ని కామన్. బాయ్ ఫ్రెండ్స్, రిషాన్కి దెబ్బ తాకింది, సో ఇంటికి పోతాను. సూదేసుడు అయిపో నీకు. సూది ఎత్తాడట, సూది తేవడానికి పోయిండు డాక్టర్. సూది వేయించుకుంటావా? సూది వేసుడైనా వేయించుకుంటావా? ఏం కదా, ఓకేనా? వేయించుకుంటావా? డేర్ మిల్క్ నీకు కూడా ఒకటి వేయించుడే. ఇప్పుడు అన్నయ్య ఏడుతాడు ఇక, అంతే.